హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. థర్డ్ వేవ్ రాకముందే మీరు అందరూ కూడా ఎవరి జాగ్రత్తలు తీసుకోండి. కోవిడ్ నామ్స్ అన్నీ కూడా అలాగే అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ డోసులు కూడా వేయించుకోండి. కొంతవరకు ప్రొటెక్షన్ అవుతుంది మనకి. సో ఈ రోజు మనం వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఒక అరోమేటిక్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్యాండన్ మొక్క చాలా బాగా మంచి అరోమేటిక్ ప్లాంట్ అండి. ఇది చెప్పాలంటే మనం ఈజీగా మనం కుండీల్లో పెంచుకోవచ్చు, మన నేల మీద కూడా పెంచుకోవచ్చు. దీనికి సన్లైట్ అది కూడా మనకి అట్లీస్ట్ 4 to 6 hours అన్న మినిమం సన్లైట్ ఉండే చోట పెంచుకోవాలి. డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు. షేడ్లో ఉన్నా కూడా మనకి సన్లైట్ తగులుతూ ఉంటే సరిపోతుంది. సో ఇది చాలా ఈజీగా పెంచుకునే మొక్క అనమాట. ఇది ఈ రోజు మనం ఈ మొక్క గురించి, దీని బెనిఫిట్స్ గురించి అన్ని మనం మాట్లాడదామండి. ప్యాండన్ ప్లాంట్ యొక్క చాలా మంచి ఉపయోగం ఏంటంటే, అసలు దీని పేరే వేరే పేరు చెప్పాలంటే, దీనికి బాస్మతి ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. మీరు బాస్మతి రైస్ వాడకపోయినా కూడా మామూలు మన ఇంట్లో ఉన్న ఏ రైస్ అయినా సరే ఒక 4-5 ఆకులు కట్ చేసుకుని జస్ట్ ఇట్లా వేసేసి మనం ఆ నీళ్ళలో వదిలేయాలి. స్టీమ్ అయ్యి అంతా మొత్తం ఉడికే వరకు అందులో నుంచేసేయాలి. అయిన తర్వాత కట్ట తీసి మనం బయట పెట్టేసుకోవచ్చు. స్టీమ్ అయినప్పుడు మనకి దీంట్లోంచి వచ్చే రిలీజ్ అయ్యే ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో మనకి బాస్మతి రైస్ కన్నా కూడా చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నార్మల్ రైస్ తోనే మీరు బాస్మతి లాగా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేను కింద లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. నేను అక్కడి నుంచి తెప్పించుకున్నానండి. తెప్పించుకుని ఆల్రెడీ మాస్ట్ 1 month అయిపోయింది ఇది నేను తెచ్చి. సో 1 month నుంచి నేను అలాగ ఉంచాను. ఎందుకంటే మన అట్మాస్ఫియర్కి అడ్జస్ట్ అవ్వాలి, మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్కి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నేను అలాగ వదిలేసాను. నేను తెప్పించిన మొక్క ఇంతే, ఒక జానుడు ఉండేది మొక్క జస్ట్ ఎంతవరకే. సో ఇది ఎంత పెరిగింది అనమాట ఈ రోజుని. బాగా ఈ చిన్న కుండీలోనే అంత బాగా పెరిగింది. సో చాలా మంచి గ్రోత్ ఉన్న మొక్క అనమాట. ఇది చాలా బాగా పెరుగుతుంది. సో ప్యాండనాస్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాండనాస్ ఎమరఫోలియాస్ అండి. చాలా ఈజీగా మనం పెంచుకునే మొక్క అనమాట ఇది. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. సో ఇప్పటివరకు నా ఛానల్ మీరు చూడకపోయింది అంటే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా ఉత్సాహం వస్తుంది, మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీని లింక్ కూడా కింద ఇస్తాను, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. మీరు చాలా బాగా మన ఇంట్లోనే గ్రోత్ చేసుకునే మొక్క. దీని నుంచి మనకి అగైన్ చిన్న చిన్న బ్రాంచెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. దానికి ఈవెన్ లీఫ్ కటింగ్తో కూడా మనం దీన్ని గ్రో చేసుకోవచ్చు, లైక్ స్నేక్ ప్లాంట్ లాగా. మనం కుండీల్లో పెంచుకోవాలంటే మనకి దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి నార్మల్ సాయిల్ మిక్స్ వాడుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఏం కలిపానంటే, నేను యాక్చువల్గా 30% కంపోస్ట్ చేశానండి. అలాగే 20% ఆవు పేడ ఎరువు వేసాను. 20% వచ్చేసి మనకి ఎర్రమేట వేసి నీమ్ పౌడర్ కలిపానండి. ఇంకా 5% వచ్చేసి నేను దీంట్లో మన బయోచార్ ఉంది కదా, బయోచార్ని కలిపాను అనమాట. సో ఇవన్నీ కూడా కలిపి నేను మిశ్రమం రెడీ చేసేసి పెట్టేసాను. దీన్ని 10 days బ్యాకే కలిపేసి ఉంచేసాను అనమాట. దీన్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు మనం కలిపేసి పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా న్యూట్రియంట్ యాక్టివిటీ కూడా ఈక్వల్గా న్యూట్రలైజ్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అప్పటికప్పుడు కలుపుని వేసుకుని దానికన్నా కూడా ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. అన్నింటిలోంచి వచ్చిన బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కూడా ఈక్వల్గా మనకి యాక్టివిటీ చేస్తాయన్నమాట. దానివల్ల ఉపయోగం మనకి చాలా, మొక్కకి తొందరగా మనకి సస్టైన్ అవుతుంది, మొక్క కూడా ఏం పాడవకుండా. సో దీన్ని మనం ఇందులో వేసేద్దామండి, చూపిస్తాను. దానికన్నా ముందు దీనికి బెనిఫిట్స్ చూద్దామండి ముందు ఫస్ట్. సో ఇది మనం పెట్టుకుంటే ఏంటి మనకు ఉపయోగం ఇంట్లో. సో దీనివల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీన్ని టీని రోజు తాగితే మనకి హై బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అయిపోయి చాలా బాగా వాళ్ళకి నార్మల్ ప్రెషర్లోకి వచ్చే మొక్క అనమాట. ఇదంతా అద్భుతమైన మొక్క ఇది. అలాగే 2 వచ్చేసి బ్లడ్ షుగర్. ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని నిత్యం టీగా తాగుతూ ఉంటే, ఏదైనా కానీ మనం డైలీ చేయాలి. ఇవాళ తాగి వారం రోజుల తర్వాత ఎప్పుడు తాగితే అట్లా ఉపయోగం ఉండదు, దానివల్ల మనకేం బాడీ మీద ఎఫెక్ట్ ఉండదు. సో బట్ రోజు తాగాలి. అలాగే రోజు దీన్ని మనం టీ రూపంలో తీసుకుంటే మనకి బ్లడ్ షుగర్ ఉన్న ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అయిపోతే నార్మల్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇట్స్ ప్రూవెన్ ఇన్ స్టడీస్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. దీని ఆకులతో చేసే ఈ టీ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, మనకి ఇంపార్టెంట్ మెయిన్ మనకి బాడీలో యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ జనరేట్ అవ్వకూడదు. సో మనకి లిమిట్లో ఉండాలి ఆల్వేజ్. సో మనకి యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడే మొక్క ఇది. యూరిక్ యాసిడ్ తగ్గిన తర్వాత న్యాచురల్గా మన బాడీలో ఏమవుతుందంటే, ఎవరికైనా కొంతమందికి గౌట్ వ్యాధి అని ఉంటుంది ఒకటి. సో గౌట్ అనేది ఎఫెక్ట్ చాలా తగ్గించేస్తుంది అనమాట. గౌట్ని బాగా కంట్రోల్ చేయగలిగే అద్భుతమైన పవర్ఫుల్ మొక్క అనమాట ఈ ప్యాండన్ మొక్క అనేది. అలాగే ఇంకోటి ఏంటంటే, దీన్ని మనం టీ తాగడం వల్ల నిత్యం మన బాడీలో ఉన్న లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్లో ఉన్న అన్ని రకాల కలుషితాలు కానీ ఏమన్నా ఉన్నా కానీ, అలాగే హార్డ్ మెటల్స్ ఏవైతే ఉంటాయో నికెల్, క్రోమియం ఇవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయి మన బాడీలోకి. అవన్నీ కూడా డిఫరెంట్ వెజిటబుల్స్ ద్వారా, లీఫీ వెజిటబుల్స్ ద్వారా
వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి బాడీ నుంచి లివర్ నుంచి క్లీన్ చేసేస్తుంది. దానివల్ల మన బాడీ కూడా మొత్తం క్లీన్ అవుతుంది అనమాట, క్లెన్స్ అవుతుంది. టోటల్ బాడీ అంతా కూడా డిటాక్సిఫై అవుతుంది. చాలా బాగా ఉపయోగపడే ఈ మొక్క వల్ల, ప్యాండన్ మొక్క వల్ల. అలాగే నెక్స్ట్ ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ ఆకులు ఏంటంటే టానిన్ అని ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఉంటుందండి, టానిన్ అని. అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయి అనమాట ఈ ఆకుల్లో. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ దీంట్లో వచ్చే మనకి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ మనం దాన్ని ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, అలాగే పెయిన్స్, జాయింట్ పెయిన్స్, రొమాటిజం ఉంటారు కదా, సో ఆ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా నెక్ పెయిన్ వచ్చినా కూడా వీటన్నిటికీ కూడా ఈ ఆయిల్ మనం అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులతో కూడా డైరెక్ట్ గా పేస్ట్ చేసి కూడా మనం నీ పెయిన్ ఉన్న వాళ్ళు, అలాగే చేతులై పెయిన్ ఉన్న వాళ్ళు కూడా పెయిన్ ఉన్న పార్ట్లో దీన్ని ఆకులు పేస్ట్ తో రబ్ చేసేసి దానికి మనం కట్టు కింద కట్టేసుకుంటే ఆకుతో కప్పేసి మళ్ళీ అగైన్ సో చాలా బాగా పనిచేసే ఒక మొక్క అనమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్ పెస్ట్ రిపెల్లెంట్ అండి. ఇది న్యాచురల్ గా మనం ఈ మనకి దోమలు కానీ, అలాగే ఈ బొద్దింకలు కానీ, మన కిచెన్ లోంచి బొద్దింకలు కానీ ఇవన్నిటిని కూడా దూరం పెట్టాలంటే ఈ మొక్కని కట్ చేసి అక్కడక్కడ దీన్ని జల్లితే మనకి దీని స్మెల్ వల్ల అవన్నీ దగ్గరికి రావన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది డైరెక్ట్ గా వాటిని చంపదు, బట్ రాకుండా ఆపుతుంది అనమాట. లైక్ మనకి లెమన్ గ్రాస్ అలాగనో సేమ్ ఇది కూడా అట్లానే అనమాట. ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్స్ దొరుకుతాయి మనకి డైరెక్ట్ గా. సో ఆయిల్స్ తెచ్చుకుని మన చేతులకి వాటికి రాసుకుంటే కూడా దోమలు కుట్టుకుంటూ ఉంటాయి అనమాట. మనకి లైక్ ఓడోమాస్ ఎలా వాడతాం ఆ విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ ప్రొడక్ట్, కెమికల్ కాదనమాట ఓడోమాస్ లాగా. సో ఆ విధంగా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడే మొక్క అండి. మనం ఈ పెండన్ మొక్క వాడటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఇట్లా నేను కొన్ని డిస్కస్ చేశాను మీతో ఇప్పుడు. నేను దీని ఉపయోగంలో ఉన్న మొక్కని మనం ఖచ్చితంగా మన ఇంట్లో పెంచుకోవాలండి. ఖచ్చితంగా పెంచుకోవాలి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది మనకి ఏ మాత్రమైన కష్టం అక్కలేదు, అలాగే దీనికి ఏమి స్పెషల్ కండిషన్స్ అక్కలేదు, అలాగే దీనికి స్పెషల్ ప్రోటీన్స్ అక్కలేదు, ఏం అక్కలేదు. కాకపోతే దీనికి ఒకటి కావాల్సింది ఏంటంటే మంచి నైట్రోజన్ ఉండాలి. ఎందుకంటే బాగా మొక్క బుషిగా రావాలంటే మనం ఏం చేయాలి, నార్మల్గా నైట్రోజన్ ఎక్కువ ఇవ్వాలి. సో నైట్రోజన్ ఉన్న ఏవైతే ఉంటాయో మన దగ్గర అవన్నీ కూడా ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. అందుకనే మనం ఇందులో కంపోస్ట్ ఎక్కువ కలిపాం. మన నార్మల్ హోమ్ కంపోస్ట్ లో నైట్రోజన్ చాలా రిచ్ ఉంటుంది. ప్లస్ దీనికి ఏంటంటే సన్లైట్ ఏదైతే ఉంటుందో ఆ సన్లైట్ మట్టుకి మనకి కంపల్సరీ మినిమం 4 to 6 hours మనం దీనికి ఉండాలి. 8 hours ఉంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా సన్లైట్ ఇలా వెర్టికల్ గా మనకి సన్లైట్ పడకూడదండి. అంటే మిడ్ డే మధ్యాహ్నం మాటలో ఉన్న సన్లైట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా పడకూడదు మొక్కగా. అందుకని ఏ మొక్కల మధ్యలో దీన్ని పెట్టామనుకోండి, సో సన్లైట్ పడుతూ ఉంటుంది, షేడ్ గా పడుతూ ఉంటుంది అన్నిపల్లి నుంచి కూడా. సో మొక్కల మధ్యలో పెట్టుకోవాలి దీన్ని ఒక్కదాన్ని ఐసోలేట్ చేసి ఇలా సెపరేట్ గా ఒకటి మొక్క పెట్టకూడదండి ఎప్పుడు కూడా. నార్మల్గా ఏ మొక్కలైనా అంతే. ఇప్పుడు నా దగ్గర మీరు గార్డెన్ చూస్తున్నారు కదా, అన్ని మొక్క పక్కన మొక్క ఉంటాయి అనమాట, ఆనుకుని పెరుగుతూ ఉంటాయి దానికి ఒకటి. సో దానివల్ల అవి కూడా హ్యాపీగా ఉంటాయి అనమాట మొక్కలు అలా పెరగడం వల్ల. దీన్ని ఇండోర్స్ లో కూడా పెంచుకోవచ్చు అండి. మీరు సౌత్ సైడ్ ఏదైనా విండో ఉంటే విండో దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా కానీ కొంచెం ఎండ వస్తుందన్న ప్లేస్ లో చూసుకుని మీరు కొంచెం లైటింగ్ వచ్చే ప్లేస్ లో దీన్ని పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకున్నప్పుడు ఇండోర్ లో గ్రోత్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దీన్ని కొంచెం బయటకి తీసుకొచ్చి నేచురల్ సన్లైట్ కూడా చూపిస్తూ ఉండాలి. ఓన్లీ ఇండోర్ లో ఉంటే కూడా ఒకసారి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది, లైటింగ్ సరిగా అందక, సరిపడా సన్ రైజ్ దానికి అందక. నెక్స్ట్ వచ్చేసి దీనికి వాటరింగ్ అండి. స్పెషల్లీ రైనీ సీజన్ లో అసలు ఇలా ప్లేట్ లో పెట్టకూడదండి, అస్సలు ఉండకూడదు. ప్లేట్ లో తీసేసేయాలి మనం. అలాగే వింటర్ లో కూడా తీసేసేయాలి. ఎందుకంటే వింటర్ అండ్ రైనీలో మనకి వెదర్ చాలా నార్మల్ గా ఉంటుంది, హ్యూమిడ్ గా ఉంటుంది బాగా. సో అందుకని ఏంటంటే మన మొక్క కూడా ఎక్కువ ఆపరేట్ చేయదు, వాటర్ని ఎక్కువ ఆపరేట్ చేయకుండా మట్టిలో ఉన్న తేమ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. మట్టి ఎప్పుడైతే మనం ఈ మట్టిలో మనం ఏలర్ నొక్కితే పచ్చిగా ఉండాలి. సో పచ్చిగా ఉందంటే మనకు పోయకూడదు అనమాట నీళ్ళు. ఎప్పుడైతే ఎండిపోతుంది అనిపిస్తేనే మనం నీళ్ళు పోసుకుంటూ ఉండాలి మొక్కకి. ఓవర్ వాటరింగ్ చేయకూడదు, అలాగే కంప్లీట్ డ్రైనేస్ అవనివ్వకూడదు. డ్రైనేస్ అయితే కూడా మనకి ఈ మొక్క అన్నది మనకి డ్రైనేస్ వచ్చేసి లీవ్స్ ఎండిపోతాయి అనమాట. మొక్క ఒకసారి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఇమీడియట్గా చూసుకుని వాటర్ ఇచ్చుకుంటే మళ్ళీ రికవర్ అయిపోతుంది, ఏం టెన్షన్ లేదు. సమ్మర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్లేట్లో వాటర్ పోసి దీంట్లో ఏదైనా మనకి పెబుల్స్ ఉంటాయి కదా, మనకి ఏదైనా రాళ్ళు, గులకరాళ్ళు ఏది దొరికినా కూడా జస్ట్ ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి. సమ్మర్లో మట్టికి కంపల్సరీ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యి ఇందులోంచి ఇట్లాగా దీనికి ఈ సరౌండింగ్ అంతా కూడా మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. ఈ వాటర్ ఎవాపరేట్ అవ్వడం వల్ల మాయిశ్చర్ మెయింటైన్ అయ్యి ఈ మొక్కకి కావాల్సిన మాయిశ్చర్ కంటెంట్ అందుతూ ఉంటుంది. అట్లానే మీరు మాయిశ్చర్ కూడా స్ప్రే చేస్తూ ఉండొచ్చు, వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు ఈ సమ్మర్లో మటుకు ఎస్పెషల్లీ. అది మీరు ఎప్పుడు స్ప్రే చేసినా కూడా ఎండ ఉన్నప్పుడు బాగా గట్టిగా స్ప్రే చేయొద్దు ఎప్పుడు కూడా. సో దీన్ని మనం ఇప్పుడు మట్టిలో పెట్టేద్దామండి. ఇంకా సాయిల్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఈ డబ్బాలో కలిపేసి నేను 15 రోజులు నేను పెట్టేసి ఇందులో పెట్టేద్దాం. మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. సో ముందు మనం దీన్ని బయటికి తీసేద్దామండి. చిన్నగా ట్యాప్ చేసుకుంటా మొక్క బయటికి తీసేద్దాం మనం. ఫస్ట్ లూజ్ చేసుకోవాలి సాయిల్ కొంచెం. చూసారా ఎంత బాగుందో మొక్క ఇది. దీనికి ఇదిగో బాస్మతి అనమాట, ఇది దీని మొక్క పేరు, దాన్ని రాసి పంపించారు. సో దీన్ని లైట్గా లూజ్ చేద్దాం మనం సాయిల్ని. సో బాగా స్ప్రెడ్ అయిపోయింది, చిన్న కుండి కదా, సో అందుకని బాగా వేళ్ళు స్ప్రెడ్ అయిపోయినాయి, ఇక్కడెక్కడే అలుగుపోయినాయి అనమాట మొత్తం కంప్లీట్గా. సాయిల్ని ఇట్లా లూజ్ చేశానండి నేను. సో లూజ్ చేశాక ఇప్పుడు దీన్ని మనం ఆ కుండీలో పెట్టేద్దాం డైరెక్ట్గా.
సో ముందు ఇందులో మనం కొంచెం అవి తీసేద్దామండి. ఎంత మిక్స్ చేసిన మిక్సర్ చూడండి ఎంత లూజ్గా ఉంది చూసారా. మట్టి ఇలా రావాలన్నమాట. మట్టి మీకు ఎంత లూజ్గా ఉంది చూడండి. నేను 15 రోజులు ఎంత కలిపెట్టి దీన్ని నేను. సో వర్షాల్లో కూడా బాగానే తడిసింది ఇది. చూడండి ఎంత బాగుందో సాయిల్ మీకు. సో దీంట్లో కొంచెం సైవి పక్కా తీసేస్తాను. సో దీన్ని ఇందులో పెట్టేస్తాను నేను సెంటర్ చేసి. ఈ మట్టిని కప్పేద్దాం పైన మళ్ళీ మామూలుగా అంతే. సో లైట్గా ప్రెస్ చేయండి సైడ్లో. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జస్ట్ నార్మల్గా జస్ట్ ప్రెస్ చేయాలంతే. కొంచెం కంప్రెషన్, ఎక్కువ ప్రెస్ చేయకూడదు మరీ టూ మచ్ కింద. సో సరిపోతుందండి. చిన్న కుండీలోంచి పైన మొక్క పైన అంతా తీసేసాం కదా మట్టిని. ఆ మట్టిని ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ ఈ టాప్ సాయిల్ని మనం దీనిపైన కవర్ చేసేద్దాం. అక్కడక్కడ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసేస్తే దీంట్లో ఉన్న ఆల్రెడీ మొక్కకు సంబంధించిన బ్యాక్టీరియా ఇందులో డెవలప్ అయ్యి ఉంటుందో అదంతా కూడా ఇందులోనే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇది కంపోస్ట్ అండి. ఎంత బాగుంది చూసారా కంపోస్ట్. ఇందులో ఈ వామ్స్ చూడండి ఎంత బాగున్నాయి. వామ్స్ కంపోస్ట్లో వామ్స్ అనమాట ఇవి. ఇట్లా తీస్తే బాగుంటుంది. చూడండి ఇక కంపోస్ట్ చూసారు అలా వస్తున్నాయి వామ్స్. ఇక్కడ చూడండి వామ్స్ చూడండి ఇగో ఇక్కడ. సో ఇంత మంచి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఉంటే మనకి చాలా బాగా మొక్కలకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ కంపోస్ట్ని కూడా నేను ఇప్పుడు ఈ కుండీలో మనం కొంచెం వేసేద్దామండి కంపోస్ట్ని. సో మొక్కకు కావాల్సిన నైట్రోజన్ ఏదైతే ఉంటుందో మన కంపోస్ట్ నుంచి బాగా అందుతుంది. సో నైట్రోజన్ రిచ్ ఉన్న సెపరేట్ ఫెర్టిలైజర్స్ వేరే ఉంటాయి కానీ బట్ మన కంపోస్ట్లోనే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి మనకి. పెద్ద ఎక్కువ స్పెషల్గా అవసరం లేదు. చెప్పాను కదా ముందే, ఈ ప్లాంట్ కేర్ చాలా ఈజీ, చాలా సులభంగా పెంచుకోవచ్చు మనం ఇంట్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా. ఒక్కటే చూసుకోవాల్సింది ఎండ వాటరు అంతే. ఈ రెండే చూసుకుంటే చాలు మనం. ఇంకేం ప్రాబ్లం ఉండదు. మొక్క చక్కగా పెరుగుతుంది. మీకు కొన్ని రోజులకి మీకు పక్క నుంచి పిలకలు వచ్చేస్తాయి. ఆ పిలకలు తీసి మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చు, మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చు. అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. మీకు నేల ఉంటే ఇంకా పెద్ద బుష్ లాగే మీకు తయారైపోతుంది అనమాట నేల అయితే మీకు మొత్తం కంప్లీట్గా. సో దీనికి కొంచెం వాటరింగ్ ఇద్దామండి. ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు, ఎందుకంటే మాకు ఇప్పుడు వర్షాలు పడి చాలా వాటర్ ఉన్నాయి ఆల్రెడీ. సో కొంచెం పల్చగా నేను వాటర్ ఇస్తాను అంతే, ఎక్కువ ఇవ్వను. జస్ట్ లైట్గా పల్చగా ఇస్తాను అంతే వాటర్. చాలండి, ఎక్కువ అక్కర్లేదు మనకు వాటరు. సో ఫ్రెండ్స్, మన ఈ పాండన్ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. ప్యాండనాస్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ప్యాండనాస్ ఎమరిఫోలిస్. చాలా ఈజీగా మనం ఇలా కుండీలు వేసుకుని పెంచుకోవచ్చు అనమాట. సో అలాగే దీన్ని ఎన్నో రకాలుగా మన వంటల్లో కూడా వాడుకోవచ్చు, విరివిగా వాడుకోవచ్చు. వంటల్లో ఎంత బాగా వాడుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అనమాట. సో ఇది మనకు మంచి ఆరోగ్యకరమైన అరోమాటిక్ ప్లాంట్. ప్రతి టెర్రస్ గార్డెనర్, ప్రతి మిద్దె తోట పెంచుకునే వాళ్ళందరూ కూడా ఈ మొక్కను పెంచుకోవాలి. సో దీని లింక్ నేను కింద అమెజాన్లో దొరుకుతుంది మనకి మొక్క ఇది. సో నేను తెప్పించాను అక్కడి నుంచే, చాలా బాగుంది కూడా మొక్క కూడా. సో మీరు కూడా తెప్పించుకుని మీరు కూడా పెంచుకోవచ్చు. చాలా బాగా పెరిగే మొక్క అనమాట. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఇక అక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకా. సో ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు, అందరూ చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. సో మీ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం. ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చేసేవాళ్ళందరికీ కూడా, ఎవరికైనా సరే. సో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది మాకు కూడా. అలాగే మీకు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో వచ్చినా, మీకు కొత్త వీడియో వచ్చినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారు, మీకు ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ పక్కన మీకు 3 లింక్స్ ఇస్తున్నాను నేను. ఆ 3 లింక్స్లో ఏదైనా సరే మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి చూడండి ఆ వీడియోస్, చాలా మంచి మంచి వీడియోస్. నచ్చితే మీకు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.